హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంవీ టేల్స్. మేము ఇవాళ లైబ్రరీ సెషన్కి వెళ్తున్నాము. నేను బేబీ ఇద్దరము. బేబీకి రైమ్ సెషన్ ఉంది. ఇక్కడ లైబ్రరీలో ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే బేబీస్కి 10 to 10:30 రైమ్స్ సెషన్ ఉంటుంది. అండ్ 10:30 to 11 వచ్చేసి సెన్సరీ ప్లే గేమ్స్ అలాగుంటాయన్నమాట. సో అందరూ బేబీస్ వస్తారు. నేను కూడా తీసుకొని వెళ్తాను అనమాట. అదేం కంపల్సరీ కాదు, బట్ తీసుకొని వెళ్తే బాగుంటుంది అనేసి తీసుకొని వెళ్తాను. బేబీ పుట్టినప్పటి నుంచి వాళ్ళ స్కూల్కి వెళ్ళే వరకు ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే మనం తీసుకొని వెళ్ళొచ్చు. అది ఫ్రీ సెషన్ యాక్చువల్గా. ట్యూటర్ ఉంటారు, వాళ్ళు కూర్చొని రైమ్స్ అన్నీ చెప్తూ ఉంటారు, పిల్లలందరూ వింటూ ఉంటారు, బాగుంటుంది. సో ఇప్పుడు మేమైతే ప్రస్తుతానికి అక్కడికి వెళ్తున్నాము. అండ్ అది మా టౌన్ సెంటర్ 2 partsగా డివైడ్ అయి ఉంది. ఒకటి ఈస్ట్ గేట్ అండ్ వెస్ట్ గేట్ అనేసి. సో ఈ లైబ్రరీ వచ్చేసి వెస్ట్ గేట్ సైడ్ ఉంటుంది. మాకు జస్ట్ లెస్ దాన్ 5 minutes ఆఫ్ వాక్. సో అండ్ లైబ్రరీలో యాక్చువల్గా మనము ఫిలిం చేయడానికి ఉండదు, పర్మిషన్స్ అవి ఉండవు. ఇంకా మేము లైబ్రరీకి వెళ్ళాక ఆ సరౌండింగ్ ఏరియా అండ్ వెస్ట్ గేట్ ఎలా ఉంటుంది మాది అనేది చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఉన్నది వచ్చేసి వెస్ట్ గేట్కి ఈస్ట్ గేట్కి మధ్యలో ఉన్నాను. సో నేను లెఫ్ట్ సైడ్ వెళ్తే వెస్ట్ గేట్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే ఈస్ట్ గేట్ వస్తుంది. సో ఈ రోడ్లో అలా వెనక్కి వెళ్ళిపోతే ఈస్ట్ గేట్, అండ్ ఇలా వెళ్తే ఇదంతా వెస్ట్ గేట్ సైడ్ అనమాట. అక్కడ రాసుంది వెస్ట్ గేట్ అని. సో నేను ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తాను. లైక్ లైబ్రరీకి కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. లెట్స్ గో. లైబ్రరీకి రీచ్ అయిపోయాం మనము. ది బేసిల్డన్ సెంటర్ అనేసి ఉంది కదా, అందులోనే లైబ్రరీ ఉంటుంది. జనరల్గా అయితే లైబ్రరీలో అసలు వీడియోస్ అవి తీసుకోవడానికి అలౌ చేయరు, బట్ మేము వెళ్ళేసరికి ఒక ఈవెంట్ అవుతూ ఉంది లక్కీగా. సో మీకు చూపించడానికి కుదిరింది నాకు. ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా అనమాట. ఇక్కడే వాళ్ళకి రైమ్స్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా డిజైన్ చేసి ఉంటాయి వాళ్ళు ఆడుకునేలాగా అండ్ చదువుకునేలాగా. అయిపోయింది లైబ్రరీ సెషన్. సో ఇంకా బయటకు వచ్చేసాము. అది బేసిల్డన్ సెంటర్ అని ఉంది కదా, అందులో ఉంటుంది లైబ్రరీ. యాక్చువల్గా ఈ సెంటర్లో వచ్చేసి లైబ్రరీ ఒకటే కాకుండా సీనియర్ సిటిజన్స్కి కావాల్సినవి లైక్ పబ్లిక్ రిలేటెడ్ ఎటువంటి సర్వీసెస్ కావాలి అన్నా, ఆర్ ఇప్పుడు బేబీ పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ అది తీసుకోవాలి అన్నా కూడా అన్నీ ఉంటాయి అందులో. కౌన్సిల్ రిలేటెడ్ అన్నీ కూడా. సో దాని పక్కనే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి థియేటర్, మూవీ థియేటర్ కాదు, అది వచ్చేసి ప్లే థియేటర్ అనమాట. ప్లేస్ ఏమన్నా యాక్ట్ చేస్తూ ఉంటే ప్లేస్ ఉంటాయి కదా, సో ఆ ప్లేస్ అన్నీ అక్కడ ప్లే అవుతూ ఉంటాయి. సో అది థియేటర్. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ మా టౌన్ సెంటర్లో ఏంటి అంటే, ఇక్కడ కింద క్లాక్ ఉంటుంది. అదిగోండి అది యాక్చువల్గా క్లాక్తో పాటు కంపాస్ టైప్ అనమాట. లైక్ ఏ డైరెక్షన్ ఏంటి అనేది కూడా ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. మనం ఇది క్లియర్గా చూసినట్టయితే 4 డైరెక్షన్స్ మార్క్ చేసి ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. దాంతోపాటు మనకి జనరల్గా క్లాక్లో ఉన్నట్టే లైక్ టైం రిలేటెడ్ నెంబర్స్ అవన్నీ కూడా ఉంటాయి. బేసికలీ ఇది చాలా ఓల్డెస్ట్ వే ఆఫ్ క్లాక్ రిప్రజెంటేషన్, ఎట్ ద సేమ్ టైం కంపాస్ రిప్రజెంటేషన్ అనమాట. లైబ్రరీకి ఆపోజిట్లో వచ్చేసి మాకు మార్కెట్ ప్లేస్ అంటారు. వాళ్ళు స్టాల్స్ అవన్నీ పెట్టుకొని ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు స్టాల్స్ ఉంటాయి. అన్ని రకాల స్టాల్స్ ఉంటాయి. క్లోతింగ్ నుంచి ఫుడ్ కానీ, గ్రాసరీ కానీ, హౌస్ హోల్డ్ కానీ అన్నీ అమ్ముకుంటారు. బేసిక్గా చెప్పాలి అంటే మన ఇండియాలో చిన్న చిన్న షాప్స్ ఎలా పెట్టుకుంటామో అలాగా అన్నీ ఒకే చోట కలిపేసి పెట్టుకుంటారు. సో ఇవన్నీ కూడా స్టాల్స్ లైన్గా చాలా ఉంటాయి, ఈ స్టాల్స్ అప్పటి వరకు. అండ్ దాని పక్కన ఇది వచ్చేసి మాకున్న ఒకే ఒక ఇండియన్ స్టోర్. ఈ షాప్స్ క్లోజ్ ఉన్నా కూడా ఇది మాత్రము చాలా లేట్ నైట్ వరకు ఓపెన్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా లైబ్రరీ ఒకే ఆపోజిట్లో ఉంటుంది. సో ఇప్పుడు
ఇప్పుడు మనము కామన్ పాత్ నుంచి వెస్ట్ గేట్కి వెళ్తున్నాము. ఎవరన్నా మేము ఉండే ఏరియా బెసిల్డన్. సో బసిల్డన్లో ఎవరన్నా పిల్లలు చిన్న చిన్న బేబీస్ అది ఉండి ఎవరికన్నా తెలియకపోతే ఈ లైబ్రరీ గురించి లైక్ ఈ సెషన్స్ గురించి ఒక్కసారి మనము అక్కడికి వెళ్ళి కనుక్కుంటే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తారు. అండ్ డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అది చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి. సో నేను ఇందాక చెప్పిన స్టాల్స్ అనమాట ఇవన్నీ చూసి, అలా స్టాల్స్ నుంచి అలా ముందుకు వెళ్ళిపోతే ఈస్ట్ గేట్. బట్ మనం ఇప్పుడు వెస్ట్ గేట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి వెస్ట్ గేట్ చూసేసుకుందాము. ఈస్ట్ గేట్ మళ్ళీ ఇంకెప్పుడైనా నేను చూపిస్తాను. సో ఇక్కడ ఉన్నది హోమ్ బార్గెన్స్, నా బ్యాక్ సైడ్లో మీకు కనిపించేది. అండ్ ఇటుపక్కకు వస్తే అవంతా కార్ పార్కింగ్ ఏరియా, అండ్ అది వన్ బియాండ్ అక్కడ వెనకాల ఉన్నది. అండ్ ఇప్పుడు మనము ఇలా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ హాబీ క్రాఫ్ట్ అని ఇంకొక షాప్ వస్తుంది. ఇది యాక్చువల్ క్రాఫ్ట్ రిలేటెడ్ ఎవరన్నా క్రియేటివ్గా ఏమైనా చేయాలి అనుకుంటే హాబీ క్రాఫ్ట్ ఈజ్ అ రియలీ గుడ్ షాప్. మనకి క్రాఫ్ట్ కావాల్సిన అన్నీ దొరుకుతాయి అందులో, స్క్రాచ్ నుంచి ఏది చేసుకోవాలి అన్నా కూడా. బట్ వెరీ సాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు మా దగ్గర ఈ స్టోర్. సో ఐ ఫీల్ సో బ్యాడ్ బికాస్ చాలా బాగా దొరుకుతాయి. అంటే కొన్ని చిన్న చిన్న బేసిక్ థింగ్స్ కూడా దొరుకుతాయి, లైక్ కర్ర పుల్లలు, చీపురు పుల్లలు, అక్కడి నుంచి స్టార్ట్ చేసి లైక్ కుట్టు మెషిన్లు కానీ, స్టిచ్చింగ్ రిలేటెడ్ కానీ, పెయింటింగ్ రిలేటెడ్ కానీ, ఏదన్నా క్రాకెటింగ్ కానీ, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్ అండ్ యుల్ గెట్ ఇట్ అన్నట్టు మొత్తము రా మెటీరియల్, దేనికి కావాల్సిన రా మెటీరియల్ అన్నా దొరుకుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ క్లోజింగ్ ఇట్. క్లోజింగ్ డౌన్ సేల్లో మనకి ఏమైనా కావాల్సినవి దొరుకుతాయేమో అనేసి లోపలికి వెళ్ళి చూశాను. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఆల్మోస్ట్ క్లియర్డ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంప్టీడ్. ఐ విల్ షో యూ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ. లైక్ అంటే నేను అనుకున్నవి 2 థింగ్స్ ఉన్నాయి వెస్ట్ గేట్ సైడ్. ఒకటి వచ్చేసి అక్కడ చూపించాను కదా ఇందాక, క్లాక్ కైండ్ ఆఫ్ అండ్ కంపాస్, కాంబినేషన్ ఆఫ్ క్లాక్ అండ్ కంపాస్, అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆర్డర్ పికప్స్ అండ్ కార్ పార్కింగ్ టికెట్స్ అనమాట. లైక్ ఇక్కడ మనకి ఎవరు కూడా ఉండరు కార్ పార్కింగ్కి టికెట్స్ ఇవ్వడానికి, ఏ టైంకి ఎంటర్ అయ్యాము, ఏ టైంకి ఎంటర్ అవ్వలేదు అనేసి. సో డైరెక్ట్గా వచ్చి మనం మన కార్ పార్క్ చేసుకుంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాక దాన్ని బేస్ చేసుకొని ఎంత పే చేయాలి ఏంటి అనేది అంతా వచ్చేస్తుంది. ఎన్ని అవర్స్ కార్ పార్కింగ్లో ఉంది అవన్నీ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇప్పుడు నా వెనకాల ఉన్న ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మన అమెజాన్ పార్సల్స్ పికప్ అనమాట. సో మనం అమెజాన్లో పెట్టే ఆర్డర్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి పిక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇంటికి ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు అన్న డౌట్ రావచ్చు. సో ఏంటంటే ఒక్కొక్కసారి హోమ్ డెలివరీ అయితే ఛార్జెస్ పడతాయి. అదే మనము ఇలాంటి లాకర్స్కి డెలివరీ పెట్టుకుంటే ఛార్జెస్ పడవు. అండ్ మనకి ఇలాంటివి చాలా ఉంటాయి, ఇది ఒకటే కాదు. వెస్ట్ గేట్లో ఇది వన్ ఆఫ్ ద లాకర్. అండ్ మన ఇంటికి దగ్గరలో ఏది ఉంది అనేది చూసుకొని పెట్టుకోవచ్చు. లైక్ లెస్ దాన్ 1 మైల్ కూడా కాదు, లెస్ దాన్ ½ మైల్ రేడియస్లోనే ఉంటాయి అన్నీ. ఒక జస్ట్ 5 minutes 10 minutesలో వచ్చి తీసుకునేలాగే ఉంటాయి. సో ఇది ఆ లాకర్. అండ్ ఆ లాకర్ పక్కనే మనకి కార్ పార్కింగ్ టికెట్స్ ప్రింట్ చేసుకొని టికెట్స్ తీసుకునే మెషిన్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు కార్ పార్కింగ్ టికెట్స్ తీసుకుంటున్నారు. సో ఒక్కసారి వాళ్ళు తీసుకోవడం అయిపోయాక నేను మీకు చూపిస్తాను. అన్ఫార్చునేట్లీ నేను చూపించడానికి కుదరట్లేదు అది, బికాజ్ అందరూ అక్కడ పార్కింగ్ టికెట్స్ తీసుకోవడానికి క్యూలో ఉన్నారు అని. సో ఇప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ఐ కుడెంట్. మేబీ సమ్ టైమ్ లేటర్ కార్ పార్కింగ్ సిస్టమ్ నుంచి ఇటు వచ్చితే మళ్ళీ అట్ ద సేమ్ ప్లేస్ బెసిల్డన్ సెంటర్ ఎక్కడైతే లైబ్రరీ ఉంది అండ్ అదర్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయో అక్కడికే వస్తాము. సో ఎటు తిరిగినా మళ్ళీ ఇక్కడికే వస్తామన్నమాట. ఇది వెస్ట్ గేట్ చిన్నది కంపేర్ టు ఈస్ట్ గేట్ కొంచెము పెద్ద ప్లేస్ అండ్ చాలా హ్యాపెనింగ్ ఉంటుంది ఈస్ట్ గేట్. సో నెక్స్ట్ టైం ఐ విల్ టేక్ యూ త్రూ ద ఈస్ట్ గేట్ టూర్. వెదర్ కూడా చాలా గ్లూమీగా ఉంది, వర్షం పడుతుంది, చల్లగా గాలి అయితే లేదు, దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. బట్ వర్షం పడుతూ ఉంది, ఆగుతూ ఉంది, అండ్ ఏంటో మొత్తం మబ్బుగా ఏదో లేజీ డే లాగా ఉంది. బట్ స్టిల్ ఇట్స్ బ్రైట్గానే ఉంది. యాక్చువల్గా ఈ వెస్ట్ గేట్కి ఈస్ట్ గేట్కి మధ్యలో ఒక కాలేజ్ ఉంది. అది మధ్యలో అనొచ్చో లేదో నాకు తెలియదు, బికాస్ అది వెస్ట్ గేట్కి వస్తుందో ఈస్ట్ గేట్కి వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
బికాస్ అది ఎగ్జాక్ట్లీ సెంటర్లోనే అనిపిస్తుంది నాకు. సో నేను మీకు చూపిస్తాను కాలేజ్ కూడా. అండ్ ఆ కాలేజ్ పేరు వచ్చేసి సౌత్ ఎసెక్స్ కాలేజ్. సో యా, దిస్ ఈస్ ద కాలేజ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. సో చూడండి, ఇది రోడ్. ఇక్కడ నుంచి మనము ఇప్పుడు చూపిస్తున్నట్టు అది వెస్ట్ గేట్, ఇక్కడ నుంచి అది ఈస్ట్ గేట్. సో అందుకే నాకు ఈ కాలేజ్ ఏ గేట్లో ఉంది అనే కన్ఫ్యూజన్ అసలు డే 1 నుంచి ఉంది. బట్ నేను అనుకోవడం అయితే అది సెంటర్లోనే ఉంది అనుకుంటున్నా. సో మీకేమనిపిస్తుంది అనేది డూ లెట్ మీ నో, కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. I hope you like this video. If you like this video, please do like, share and subscribe to MV Tales. See you in the next video. Bye bye.